తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 18వ రోజు, తిరుప్పావై 18వ పాసురం రోజు. ఆండాళ్ కృష్ణుడి ఇంటికెళ్ళి నందగోపాలుణ్ణి, యశోదను, కృష్ణ బలరాముల్ని మేలుకోమని అన్నాక కృష్ణుడి భార్య నప్పిన్నైను తలుపు తీయమంటూ ఇదిగో ఈ 18వ పాసురానికి పలుకుని ఇచ్చింది ఇలా: உந்து மதகளிற்றன் ஓடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடைத்திறவாய் வந்தெங்கும் கோழி அழைத்தன காண் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவின காண் பந்தார் விரலியுன் மைத்துனன் பேர்பாடச் செந்தாமரை கையால் சீரார் వళై యొలిప్ప వందు తిరవాయ్ మగిళ్దేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. మదపు టేనుగులున్నవాడు, మడమ తిప్పనివాడు, బలమైన భుజాలవాడైన నందగోపాలుడి కోడలా, ఓ నప్పిన్నై, పరిమళిస్తున్న కేశాలదానా తలుపు తీయి, కోళ్లు వచ్చి పిలుస్తున్నాయి చూడు, మల్లె పందిరి పైన కోయిలలు కూస్తున్నాయి చూడు, బంతి ఆడేదానా నీ మొగుడి నామగానం చేస్తుండగా ఎర్ర తామరల్లాంటి నీ చేతులకున్న అందమైన గాజులు చప్పుడు చేస్తుండగా వచ్చి సంతోషంగా తలుపు తీయి ఓలాలా నా చెలి. ఈ చెప్పిందాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. అతి బలవంతుడైన నందగోపుడి కోడలా అంటూ కృష్ణుడి భార్య నప్పిన్నైను తలుపు తీయమని పొలుపుగా పిలుస్తోంది ఆండాళ్. నప్పిన్నై కృష్ణుడి భార్య. ఈ నప్పిన్నై మనకు భాగవతం, ఇతర కృష్ణోదంతాలలో లేదు, సంస్కృత భక్తి సాహిత్యంలో లేదు. చాలా పాత తమిళ్ సాహిత్యంలో నప్పిన్నైను కృష్ణుడి భార్యగా చెప్పారు. ఆళ్వార్ల కన్నా ముందున్న తమిళ్ భక్తి సాహిత్యంలో ఈ నప్పిన్నై ప్రస్తావన ఉంది. విష్ణువు భార్యల్లో ఒకరు నీళాదేవి. ఆ నీళాదేవి అవతారమే నప్పిన్నైగా తమిళ్ భక్తి సాహిత్యంలో చెప్పారు. మహాబలిపురంలోని ఒక గుహాలయంలో నప్పిన్నై శిల్పం ఉంది. దక్షిణ తమిళనాడులోని కొన్ని వైష్ణవాలయాల్లో నీళాదేవి శిల్పాలు కనిపిస్తాయి. పూలు పెట్టుకోవడం వల్ల కేశాలు పరిమళిస్తాయి కాబట్టి పరిమళిస్తున్న కేశాల దానా అని చెప్పడం జరిగింది. కోళ్లు వచ్చి పిలుస్తున్నాయి చూడు, మల్లె పందిరి పైన కోయిలలు కూస్తున్నాయి చూడు అన్న మాటలతో అక్కడి సన్నివేశానికి చిత్రణ జరిగింది. ఒక చక్కటి చిత్రం మన కళ్ళ ముందు కదలాడింది. సూర్యోదయానికి 2:30 గంటల ముందు బ్రహ్మముహూర్తంలో కోడి కూస్తుంది. అదే సమయంలో కోయిల కూస్తుంది. ఆండాళ్ ఆ విషయాన్ని చెబుతోంది ఇక్కడ. వైష్ణవ సాంప్రదాయిక సాహిత్యంలో కుయిల్ కూవి తుయిల్ ఎഴുప అంటే కోయిల కూసి నిద్రలేపగా అని అనడం ఉంది. ఆడవాళ్లు బంతి ఆట ఆడుకోవడం మనకు తెలిసింది. రామాయణంలో సీత బంతి ఆట ఆడడం మనం చదివిందే. బంతి ఆడేదానా నీ మొగుడి నామగానం చేస్తుండగా ఎర్ర తామరల్లాంటి నీ చేతులకున్న అందమైన గాజులు చప్పుడు చేస్తుండగా వచ్చి సంతోషంగా తలుపు తీయి అని అంది ఆండాళ్. నామగానానికి గాజుల చప్పుడు తోడవడం అన్న భావన చాలా గొప్పగా ఉంది. తన మొగుణ్ణి భక్తులు స్తుతిస్తూ ఉంటే దానికి తన చేతి గాజుల చప్పుడు తోడవడం భార్యకు సంతోషకరమే. గొప్పతనం విప్పారేట్టు చెప్పింది ఆండాళ్.